హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో తెలుగు మెథడ్స్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని నేటి విద్యా విధానంలో మూల్యాంకన సాధనాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272. ఫ్రెండ్స్, మరి కంప్లీట్గా క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రం నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, అసలు ఇక్కడ మూల్యాంక సాధనాలు అంటున్నాం. ఇక్కడ మూల్యాంక సాధనాలు అంటే ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మూల్యాంకన ప్రక్రియలో ఎవాల్యూషన్, మూల్యాంకన ప్రక్రియలో ఒక్కొక్క లక్ష్య సాధనను అంచనా వేయడానికి ఒక్కొక్క పనిముట్టు అనేది మనకు అవసరం అవుతుంది. అలాంటి పనిముట్టునే మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే మూల్యాంకన సాధనాలు. అంటే ఇక్కడ మీరు క్లియర్గా చెప్పాలి అంటే మూల్యాంక సాధనాలను మనము 3 రకాలుగా చెప్తున్నాం. ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు, మనోవైజ్ఞానిక పరీక్షలు, ప్రవర్తనాధ్యయన పద్ధతులు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. ఫ్రెండ్స్, మీరు ఎంత చదివినా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగేటువంటి విధానం తెలియకపోతే మాత్రము మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనము ఈ 3 విధానాల్లో మనం ఏదైనా ఒక విధానం తీసుకున్నాము అనుకోండి. మనోవైజ్ఞానిక పరీక్షకు చెందినది గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో మనోవైజ్ఞానిక పరీక్షలకు చెందినది గుర్తించండి లేదా ప్రవర్తనాధ్యయన పద్ధతి కానిది గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో ప్రవర్తనాధ్యయన పద్ధతి కానిది గుర్తించండి అంటే కానిది గుర్తించండి లేదా దానికి సంబంధించినది గుర్తించండి అని అడిగినా కానీ ముందు మనకు అవేంటో తెలియాలి. సో అవేంటో తెలియాలి అంటే మనం 1 by 1 క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. మరి ఫస్ట్ వన్ వచ్చేసరికి పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు అంటున్నాం. ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది పాఠ్య విషయ అంటే పాఠ్యానికి సంబంధించింది. పాఠ్య విషయ మూల్యాంకన సాధనాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, విద్యార్థులు పాఠశాల ద్వారా పొందిన విద్యా ప్రగతిని కొలవడానికి ఉపయోగించే సాధనమే మనకేమవుతుంది అంటే పాఠ్య విషయ మూల్యాంకన సాధనం అవుతుంది. అంటే ఇక్కడ పాఠ్య విషయం అంటే పాఠాలు ఎక్కడ నేర్చుకుంటాం, మనము పాఠశాలలో నేర్చుకుంటాం. అంటే విద్యార్థులు పాఠశాల ద్వారా పొందిన విద్యా ప్రగతిని కొలవడానికి ఉపయోగించేటువంటి సాధనాలే మనకేమవుతాయి అంటే పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు అవుతాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. మరి అవి ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, ప్రామాణిక పరీక్షా పత్రాలు, లోప నిర్ధారణ పరీక్షలు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో పాఠ్య విషయ మూల్యాంకన సాధనము కానిది గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో పాఠ్య విషయ మూల్యాంకన సాధనము కానిది గుర్తించండి అని చేసి ఈ 3 ఆప్షన్లు ఇచ్చేసి ఒకటి కానిది ఇస్తాడు. సో ఆ కానిది ఏంటో మనము ఐడెంటిఫై చేయాలి. అంటే అవి మనకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే, పాఠ్య విషయ అంటున్నాం అంటే పాఠ్య భాగానికి సంబంధించినటువంటి విషయాలను విద్యార్థులకు తెలియచేయడము. ఎక్కడ? పాఠశాలలో. కాబట్టి పాఠశాల ద్వారా పొందినటువంటి విద్యా ప్రగతి అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి పాఠశాల అంటేనే మనకు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? ఉపాధ్యాయులు గుర్తొస్తారు. కాబట్టి ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు, నెక్స్ట్ పరీక్షలు గుర్తొస్తాయి. కాబట్టి ప్రామాణిక పరీక్షా పత్రాలు మనకి ఎగ్జామ్ పాఠశాల అంటేనే మనకు పరీక్షా పత్రాలు కూడా గుర్తొస్తాయి. కాబట్టి ప్రామాణిక పరీక్షా పత్రాలు. అదేవిధంగా ఏవైనా తప్పులు చేశామనుకోండి, ఓకేనా, లోపాలు అంటే ఏవైనా తప్పులు చేశామనుకోండి అది పాఠశాలలోనే మనము నిర్ధారించుకుంటాం. కాబట్టి లోప నిర్ధారణ పరీక్షలు. ఈ 3 మనకు దేనికి సంబంధించినవి అంటే పాఠ్య విషయ మూల్యాంకన సాధనానికి సంబంధించినవిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. మరి 1 by 1 ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే, ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష అంటే అర్థం ఏంటి? పరీక్షా పత్రాలను ఉపాధ్యాయులే రూపొందించుకున్నట్లయితే వాటిని మనం ఏమంటాము అంటే ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు అంటారు. ఉపాధ్యాయ నిర్మిత అంటే నిర్మించుకునేటివి. అంటే ఇక్కడ పరీక్షలను ఎవరు నిర్మిస్తున్నారు అంటే ఎవరు తయారు చేస్తున్నారు? ఉపాధ్యాయులే తయారు చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రశ్నాపత్రాలను ఉపాధ్యాయులే రూపొందించుకున్నట్లయితే వాటిని మనం ఏమంటున్నాము అంటే ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష.
మరి ఈ ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము? పాఠ్య విషయ మూల్యాంకన సాధనానికి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనకు ఉపాధ్యాయ నిర్మిత పరీక్ష అంటే ప్రశ్నాపత్రాలు ఉపాధ్యాయుడే తయారు చేస్తున్నాడు అంటాం. ఏమేం పరీక్షలు? యూనిట్ పరీక్షా పత్రాలు కానివ్వండి, త్రైమాసిక కానివ్వండి, ఇక్కడ షాన్మాసిక కానివ్వండి, వార్షిక పరీక్షా పత్రాలు కానివ్వండి. అంటే యూనిట్ పరీక్షా పత్రాలు, త్రైమాసిక పరీక్షా పత్రాలు, వార్షిక పరీక్షా పత్రాలు ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు? ఉపాధ్యాయులే ఆ ప్రశ్నాపత్రాలను రూపొందిస్తారు. కాబట్టి ఇవన్నీ మనకు ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రామాణిక పరీక్షా పత్రాలు. మరి ఇక్కడ ప్రామాణిక పరీక్షా పత్రాలు అంటే అర్థం ఏంటి అంటే పరీక్షా పత్రాల నిర్మాణంలో ఆధునిక విధానాలను అనుసరిస్తూ, ఓకేనా, ఆధునిక అంటే నూతన ఆధునిక విధానాలను అనుసరిస్తూ రూపొందించే పరీక్షా పత్రాలను మనం ఏమంటున్నాము అంటే ప్రామాణిక పరీక్షా పత్రాలు అంటున్నాము. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. అంటే పరీక్షా పత్రాల నిర్మాణంలో అంటే పరీక్షా పత్రాలు మనం తయారు చేయడంలో ఆధునిక విధానాలు అనుసరిస్తూ రూపొందిస్తే వాటిని మనం ఏమంటున్నాము అంటే ప్రామాణిక పరీక్షా పత్రాలు అంటున్నాము. మరి వీటిని ఉపలబ్ధి పరీక్షలు అని కూడా అంటారు. సాధన పరీక్షలు, అచీవ్మెంట్ టెస్ట్స్ అంటాం. ఓకేనా, ఇది కూడా మీరు ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి? ప్రామాణిక పరీక్షా పత్రాలు అంటేనే మనము ఉపలబ్ధి పరీక్షలు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ పరీక్షా ప్రమాణాలను రూపొందించి నిర్వహణ మార్గదర్శకులను తయారు చేస్తాయి. వీటిని మనం 4 రకాలుగా వర్గీకరించవచ్చు. మరి ఆ 4 రకాలు ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సాధారణ విద్యా సాధన పరీక్షా శ్రేణులు, ప్రత్యేక పాఠ్య విషయ సాధన పరీక్షా శ్రేణులు, నైపుణ్య రంగ సాధన పరీక్షా శ్రేణులు, ప్రత్యేక పరీక్షా శ్రేణులు. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ మనము ప్రామాణిక పరీక్షా పత్రాలకు సంబంధించి ప్రతి చైన జనాభాపై అంటే శాంపుల్ పాపులేషన్ నిర్వహించి ప్రామాణికంగా వీటిని మనము 4 రకాలుగా చెప్తున్నాం. ఏంటి 4 రకాలు? సాధారణ విద్యా సాధన అంటున్నాము, ప్రత్యేక పాఠ్య విషయం అంటున్నాము, నైపుణ్య రంగ అంటున్నాము, అదేవిధంగా ప్రత్యేక పరీక్షా శ్రేణులను కూడా మనం ఇక్కడ చెప్తున్నాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకు లోప నిర్ధారణ పరీక్షలు. అంటే లోప నిర్ధారణ ఈ 3 ఏంటి మనకి ఇక్కడ మీకు ఇందాక 3 పాయింట్స్ చెప్పాను. ఆ 3 పాయింట్స్లో మీకు ఇది థర్డ్ పాయింట్ ఏంటి? పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు అంటేనే ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలను హైలైట్ చేసుకోవాలి. అంటే ప్రశ్నాపత్రాలను ఎవరు తయారు చేస్తారు? ఎవరు రూపొందిస్తారు? ఉపాధ్యాయులే రూపొందిస్తారు. అంటే యూనిట్ పరీక్షలు కావచ్చు, వార్షిక పరీక్షలు కావచ్చు, త్రైమాసిక పరీక్షలు కావచ్చు. రెండోది ఏమని చెప్పాను? ప్రామాణిక పరీక్షా పత్రాలు అని చెప్పాను. అంటే అర్థం ఏంటి? పరీక్షా పత్రాల నిర్మాణంలో ఆధునిక విధానాలు అనేటివి మనకు అనుసరించాలి అని చెప్పాము. నెక్స్ట్ మూడోది ఏం చెప్తున్నాము? లోప నిర్ధారణ పరీక్షలు అంటున్నాం. మరి లోప నిర్ధారణ పరీక్షలు అంటే అర్థం ఏంటి అంటే ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించడానికి నిర్వహించేటువంటి పరీక్షల్ని మనం ఏమంటున్నాము అంటే లోప నిర్ధారణ పరీక్షలు అంటున్నాం. మనకు క్వశ్చన్లోనే ఉంది చూడండి. అంటే ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా కావచ్చు, సామూహికంగా కావచ్చు, విద్యార్థుల యొక్క అభ్యసన లోపాలను గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరీక్షలే మనకి ఏమవుతాయి అంటే లోప నిర్ధారణ పరీక్షలు. ఇది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి లోప నివారణ బోధన చేయడానికి వీలు కలిగే పరీక్షలుగా మనం వీటిని చెప్పుకుంటున్నాము. ఇది మనకు ఫస్ట్ పాయింట్కి సంబంధించి పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు. ఒక్కసారి మీకు రికలెక్ట్ చేస్తున్నా, ఇక్కడ చూడండి. పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు అంటేనే మనకి ఎన్ని పాయింట్స్ హైలైట్ కావాలి? 3 పాయింట్స్ హైలైట్ కావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు అంటే అర్థం ఏంటి? ప్రశ్నపత్రాలు ఎవరు రూపొందిస్తారు? ఉపాధ్యాయులు రూపొందిస్తారు. సెకండ్ వన్ ఏం చెప్తున్నాను? ప్రామాణిక పరీక్షా పత్రాలు అంటున్నాం. అంటే అర్థం ఏంటి? పరీక్షా పత్రాల నిర్మాణంలో ఏ విధానాలు అనుసరించాలి? ఆధునిక విధానాలను అనుసరించాలి అని చెప్తున్నాము. నెక్స్ట్ మూడోది ఏం చెప్తున్నాము? లోప నిర్ధారణ పరీక్షలు అంటున్నాం. అంటే అర్థం ఏంటి? విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించడానికి నిర్వహించేటువంటి పరీక్షలే మనము లోప నిర్ధారణ పరీక్షలుగా మనము చెప్తున్నాము. ఈ 3 దేనికి సంబంధించినవి అంటే పాఠ్య విషయ మూల్యాంకన సాధనానికి సంబంధించినవిగా మీరు హైలైట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్.
నెక్స్ట్ మనోవైజ్ఞానిక పరీక్షలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఓకేనా, సైకలాజికల్ టెస్ట్స్ ఈ క్రింది వానిలో మనోవైజ్ఞానిక పరీక్షకు చెందినది గుర్తించండి అంటాడు, లేదా చెందనిది గుర్తించండి అంటాడు. మనం ఆ పాయింట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రజ్ఞా పరీక్షలు మనోవైజ్ఞానిక అంటేనే మనకి ఏమేమి గుర్తు రావాలి అంటే సైకాలజీలో కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ మీరు హైలైట్ చేసుకోండి. ఏంటవి? ప్రజ్ఞా పరీక్షలు మీకు ఆల్రెడీ తెలిసినటువంటి పాయింట్సే. సహజ సామర్థ్య పరీక్షలు, మూర్తిమత్వ పరీక్షలు, అభిరుచి శోధికలు, వైఖరి మాపనులు, విలువ మాపనులు, ఇవన్నీ మనకు దేనికి సంబంధించినవిగా చెప్తున్నాము అంటే మనోవైజ్ఞానిక పరీక్షలు హైలైట్ చేసుకోవాలి. మనోవైజ్ఞానిక పరీక్షలు అంటేనే మీకు ఏమేమి హైలైట్ కావాలి? 6 పరీక్షలు హైలైట్ కావాలి. ఏంటవి? ప్రజ్ఞా పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు, మూర్తిమత్వ పరీక్షలు, అభిరుచి శోధికలు, వైఖరి మాపనులు, విలువ మాపనులు, ఇవన్నీ మనకు దేనికి సంబంధించినవిగా చెప్తున్నాము అంటే మనోవైజ్ఞానిక పరీక్షలకు ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ చెప్తున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మూడవది ప్రవర్తనాధ్యయన పద్ధతులు. మరి ప్రవర్తనాధ్యయన పద్ధతులను బేస్ చేసుకొని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్రింది వానిలో ప్రవర్తనాధ్యయన పద్ధతి కానిది గుర్తించండి అంటాడు. మరి ప్రవర్తనాధ్యయన పద్ధతులు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పరిశీలన కావచ్చు, ముఖాముఖి ఇంటర్వ్యూ కావచ్చు, శోధన సూచికలు కావచ్చు, వ్యక్తి అధ్యయనం కావచ్చు, నిర్ధారణ మాపనలు కావచ్చు, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ప్రవర్తనాధ్యయన పద్ధతులు అవుతాయి. ఓకేనా, మరి వాటి గురించి మనము 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ రాత పరీక్షలు అంటున్నాం. మరి రాత పరీక్షలు అంటే మనకు తెలిసినటువంటి కాన్సెప్టే. ఏంటది? వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధానాల ప్రశ్నలు, లక్షాత్మక ప్రశ్నల ద్వారా రాత పరీక్షలు అనేటివి నిర్వహిస్తాము. రాత పరీక్షలు అంటే మనం ఎగ్జామ్లో రాత పరీక్షలు రాస్తూ ఉంటాం కదా, అవి వ్యాసరూప ప్రశ్నలు కావచ్చు, చిన్న ప్రశ్నలు కావచ్చు, ఎస్ఏ క్వశ్చన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. నెక్స్ట్ మౌఖిక పరీక్షలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఎలా అడగడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, విద్యార్థి భాష, ఉచ్చారణ, భాషణము, భావాలను పరీక్షించడానికి ఉపయోగపడేటివి మనకి ఏమవుతాయి అంటే మౌఖిక పరీక్షలు హైలైట్ చేసుకోవాలి. అంటే విద్యార్థి భాషలో ఉచ్చారణ, పఠన వేగము, పఠనంలో స్పష్టతను వీటి ద్వారా మనము పరీక్షించవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు ఏ విధంగా విద్యార్థి భాషలో ఉచ్చారణ, పఠనంలో స్పష్టత ఈ క్రింది వానిలో ఏ పరీక్షల ద్వారా పరీక్షించవచ్చు అంటాడు. ఈ క్రింది వానిలో ఏ పరీక్ష ద్వారా పరీక్షించవచ్చు అంటే మౌఖిక పరీక్ష. అంటే ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మౌఖిక అంటే ముఖము అని గుర్తుపెట్టుకోండి. అంటే ముఖము అంటే మనము మాట్లాడేది కదా, అంటే మనం మాట్లాడేటువంటి భాష కానివ్వండి, ఓకేనా, ఉచ్చారణ ఏ విధంగా ఉంటుంది, మరి భాషణం ఏ విధంగా ఉంటుంది, భావాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని పరీక్షించడానికి ఉపయోగపడేదే మనకి ఏమవుతుంది అంటే మౌఖిక పరీక్ష. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు చెప్పిన విధంగా అడగచ్చు. విద్యార్థి భాష, ఉచ్చారణ, భావాలను పరీక్షించడానికి ఉపయోగపడే పరీక్ష అంటాడు. ఉపయోగపడే పరీక్ష ఏంటి అంటే మౌఖిక పరీక్ష. లేదా విద్యార్థి భాషలో ఉచ్చారణ, పఠన వేగము, పఠనంలో స్పష్టత ఈ క్రింది వానిలో ఏ పరీక్ష ద్వారా పరీక్షించవచ్చు అంటాడు. ఏ పరీక్ష ద్వారా పరీక్షించవచ్చు అంటే మౌఖిక పరీక్ష ద్వారా. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాయోగిక పరీక్షలు. ప్రాయోగిక అంటే మనకు అదే ప్రయోగాలకు సంబంధించినవి. మనకు ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్ అంటాం కదా, ప్రయోగాలకు సంబంధించినవి. అంటే భౌతిక, రసాయనిక, వృక్ష, జంతు, వ్యవసాయ శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలను పరీక్షించడానికి ఉపయోగించేటువంటి పరీక్ష ఏంటి అంటే ప్రాయోగిక పరీక్ష. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మీకు తెలిసినటువంటి పాయింటే. ఓకేనా, ప్రాయోగిక అంటే ప్రయోగాలు అనేది మీరు హైలైట్ చేసుకుంటే చాలు. సో ప్రయోగాలు అంటేనే మనకేం గుర్తొస్తాయి? ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బాటనీ కానివ్వండి, జువాలజీ కానివ్వండి, అంటే భౌతిక, రసాయనిక, వృక్ష, జంతు, వ్యవసాయ శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలను పరీక్షించడానికి ఉపయోగించేటువంటి పరీక్షనే మనకి ఏమవుతుంది అంటే ప్రాయోగిక పరీక్ష. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పరిశీలన. దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా మూల్యాంకనంలో భాగంగా విద్యార్థుల ప్రవర్తన అధ్యయనాలలో ఒకటి గుర్తించండి అంటాడు, లేదా కానిది గుర్తించండి అని చేసి పరిశీలన కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, పరిశీలన అనేది కూడా మనకు ప్రవర్తనాధ్యయన విధానాల్లో ఒకటిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? ఉపాధ్యాయుడు తరగతి గదిలోనూ
తరగతి గది బయట విద్యార్థి యొక్క ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే మనకేంటి అంటే పరిశీలన. అంటే పరిశీలన, అబ్జర్వేషన్. ఇప్పుడు తరగతి గదిలో కావచ్చు, బయట కావచ్చు, అంటే విద్యార్థి ఏ విధంగా మెదుగుతున్నాడు అంటే పరిశీలించడము. అది పరిశీలిస్తేనే తెలుస్తుంది. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోనూ తరగతి గది బయట విద్యార్థి యొక్క ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనే మనకి ఏమవుతుంది అంటే పరిశీలన. అంటే విద్యార్థి ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియాలి అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని ఏం చేయాలి? పరిశీలించాలి. పరిశీలిస్తేనే తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అంటే ప్రవర్తనాధ్యయన పద్ధతుల్లో మనకు పరిశీలన కూడా ఒకటిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూ. దీన్ని మనము పరిపృచ్ఛ అని కూడా అంటాం. మరి ఇంటర్వ్యూ అంటే అర్థం ఏంటి? విద్యార్థి అలవాట్లను, ప్రవర్తనను, భావ ప్రకటనను ప్రశ్నించడం ద్వారా మూల్యాంకనం చేసేటువంటి సాధనము. ఇంటర్వ్యూ అంటే అర్థం ఏంటి? మనము అవతలి వ్యక్తి అంటే విద్యార్థిని కొన్ని ప్రశ్నల ద్వారా తన యొక్క ప్రవర్తన కావచ్చు, తన యొక్క భావ ప్రకటనలు కావచ్చు, తన యొక్క అలవాట్లను కావచ్చు మనము తెలుసుకోవడము. అంటే మనం ప్రశ్నించడం ద్వారా మనం తెలుసుకోవడం అన్నమాట. దాన్ని మనం ఏమంటాము అంటే ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ అంటాం. అంటే విద్యార్థి అలవాట్లను, ప్రవర్తనను, భావ ప్రకటనను ప్రశ్నించడం ద్వారా మూల్యాంకనం చేసేటువంటి సాధనమే మనకి ఏమవుతుంది అంటే ఇంటర్వ్యూ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్నావళి. ఇక్కడ ప్రశ్నావళి అంటే మనకి ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మూర్తిమత్వ శోధనకు సంబంధించినది మనము ప్రశ్నావళి. అంటే తరగతిలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఉపాధ్యాయుని బోధనా పద్ధతులు తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనం. ఇక్కడ ఒకసారి చూడండి. తరగతిలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఉపాధ్యాయుని బోధనా పద్ధతులు తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే మనకి ఏమవుతుంది అంటే ప్రశ్నావళి. అంటే మూర్తిమత్వ శోధనకు సంబంధించిందిగా మనము ఈ ప్రశ్నావళిని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనెక్డోటల్ రికార్డ్. ఓకేనా? అనెక్డోటల్ రికార్డ్ అంటే అర్థం ఏంటి అంటే అనెక్డోటల్ అంటే అసాధారణ సంఘటన. అంటే ఇక్కడ సంఘటన బేస్ చేసుకొని చెప్తున్నాము. అంటే ఇక్కడ అర్థం ఏంటి? విద్యార్థి వైఖరులను, ప్రవర్తనలను సందర్భానుసారంగా నమోదు చేసేటువంటి సంచిక అన్నమాట. ఇంకా క్లియర్ చెప్పాలి అంటే సంఘటన అంటేనే మనకేంటి? విద్యార్థి తనకు ఎదురైన ఒక సంఘటన లేదా సన్నివేశాన్ని గురించి రాసేదే మనకేమవుతుంది అంటే సంఘటన రచన అవుతుంది. సో సంఘటన రచన అంటే అర్థం ఏంటి? విద్యార్థి తనకు ఎదురైనటువంటి ఒక సంఘటన లేదా సన్నివేశాన్ని గురించి రాసేదే మనకు సంఘటన రచన. మరి ఇక్కడ సంఘటన అంటే అర్థం ఏంటి? అసాధారణ సంఘటన. అంటే విద్యార్థి యొక్క వైఖరులను, ప్రవర్తనలను సందర్భానుసారంగా నమోదు చేసేటువంటి సంచిక. అంటే ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని నమోదు చేసేటువంటి సంచికగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్యుములేటివ్ రికార్డు అంటే సంచిత పత్రావళి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఒక విద్యార్థి పాఠశాలలో చేరినది మొదలు పాఠశాల విద్య పూర్తి చేసేంత వరకు తరగతి వారీగా సహపాఠ్య విషయాలతో పాటు విద్యార్థి ఉనికి, కుటుంబ పరిస్థితి, సామాజిక పరిస్థితులు, శరీర ఆరోగ్య లక్షణాలు, ప్రగతి, ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు నమోదు చేసేటువంటి రికార్డుగా మనం ఇది చెప్తున్నాం. అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఏంటి? విద్యార్థి పాఠశాలలో చేరినప్పటి నుంచి పాఠశాల విద్య పూర్తి అయ్యేంత వరకు సహపాఠ్య విషయాలతో పాటు అంటే పాఠ్యానికి సంబంధించినవి, వాటికి సహపాఠ్యకు వాటితో పాటు కుటుంబ పరిస్థితుల పరంగా కావచ్చు, శరీర ఆరోగ్య లక్షణాల పరంగా కావచ్చు, తన యొక్క ప్రజ్ఞ పరంగా కావచ్చు, అభిరుచుల పరంగా కావచ్చు, వైఖరుల పరంగా కావచ్చు నమోదు చేసేటువంటి రికార్డే మనకి ఏమవుతుంది అంటే సంచిత ప్రశ్నావళి, క్యుములేటివ్ రికార్డ్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా? సమగ్రాత్మక మూల్యాంకనానికి సంబంధించిన ప్రగతి నమోదు చేసి తల్లిదండ్రులకు పంపించాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ శోధన సూచికలు, చెక్ లిస్ట్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? విద్యార్థి ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు అతను ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడేది. అంటే విద్యార్థి ఏదైనా ఒక పని చేస్తున్నాడు. ఓకేనా? శోధన అంటే చెక్ లిస్ట్ ఫ్రెండ్స్. అంటే చెక్ చేస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాడు అనుకోండి. ఆ వర్క్ ఎలా చేస్తున్నాడు అనేది ఓకేనా, ఎలా చేస్తున్నాడో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? తను చేసే విధానాన్ని చెక్ చేయాలి.
అంటే విద్యార్థి ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు అతను ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే మనకి ఏమవుతుంది అంటే చెక్ లిస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. అంటే విద్యార్థి ఒక పనిని ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనాన్ని ఏమంటారు అంటే శోధన సూచిక. ఏమంటారు? శోధన సూచిక. చెక్ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ నిర్ధారణ మాపనలు, రేటింగ్ స్కేల్ అంటే ఏంటి అంటే వ్యక్తి వైఖరిని తెలుసుకోవడానికి ఉపయోగపడేది. ఓకేనా? ఒక వ్యక్తి యొక్క వైఖరిని తెలుసుకోవడానికి ఉపయోగపడేదే మనము నిర్ధారణ మాపనలు. నిర్ధారించడము అంటే తన యొక్క వైఖరిని తెలుసుకోవడం అన్నమాట. అంటే వీటి ద్వారా వ్యక్తి ఇష్టతను, అయిష్టతను, తటస్థ స్వభావాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. అంటే నిర్ధారించుకోవచ్చు. అంటే తనకు అదంటే ఇష్టము, తనకు అదంటే ఇష్టం లేదు అని మనము తన యొక్క స్వభావాలను తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి మాపనలే మనకి ఏమవుతాయి అంటే నిర్ధారణ మాపనలు, రేటింగ్ స్కేల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ అభిరుచి పరీక్షలు. అభిరుచి పరీక్షలు అంటే ఇక్కడ ఏంటి చూడండి ఒక్కసారి. విద్యార్థికి ఏ విషయంలో ప్రతిభ ఉందో, ఏ వృత్తిలో రాణించగలడో తెలుసుకోవడానికి తోడ్పడేటువంటి సాధనాలే మనకి ఏమవుతాయి అంటే అభిరుచి పరీక్షలు. అభిరుచి అంటే తనకి ఇష్టము, అంటే దేంట్లో ఇష్టము, దేంట్లో అయిష్టము, అంటే తను ఏ వృత్తిలో రాణించగలడు. ఇష్టం ఉంటేనే తను ఆ వృత్తిలో బాగా రాణించగలడు, ఇష్టం ఉంటేనే తను దానిపైన బాగా ప్రతిభ సాధించగలడు. అంటే విద్యార్థికి ఏ విషయంలో ప్రతిభ ఉందో, ఏ వృత్తిలో రాణించగలడో తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనే మనకి ఏమవుతుంది అంటే అభిరుచి పరీక్షలు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మనోవైఖరి పరీక్షలు అంటే ఏంటి? విద్యార్థి ఒక వ్యక్తి పట్ల కానివ్వండి, వస్తువు పట్ల కానివ్వండి, ఏదైనా ఒక విషయం పట్ల కానివ్వండి, ఎలాంటి వైఖరి అంటే ఆలోచన విధానము ఏ విధంగా కలిగి ఉన్నాడో తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనమే మనకి ఏమవుతుంది అంటే మనోవైఖరి పరీక్షలు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా? మనోవైఖరి పరీక్షలు అంటే అర్థం ఏంటి? ఒక విద్యార్థి ఒక వ్యక్తి పట్ల, అంటే ఒక వ్యక్తి పట్ల కానివ్వండి, ఒక వస్తువు పట్ల కానివ్వండి, ఒక విషయం పట్ల కానివ్వండి, తన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనమే మనము మనోవైఖరి పరీక్షగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ కేసు స్టడీ, వ్యక్తి అధ్యయనము అంటే అర్థం ఏంటి? ఒక తరగతిలోని విద్యార్థిని తీసుకొని అతని కుటుంబ చరిత్ర, అభిరుచులు, ఆసక్తులు, వ్యాపకాలు, వివిధ పాఠ్యాంశాలలో అతని అభివృద్ధి మొదలగు అంశాలను ఒక పుస్తకంలో నమోదు చేసుకునేటువంటి రికార్డునే మనం ఏమంటున్నాము అంటే కేసు స్టడీ. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక విద్యార్థి తీసుకున్నాము అనుకోండి, ఆ విద్యార్థి యొక్క కుటుంబ చరిత్ర కావచ్చు, తన యొక్క అభిరుచులు కావచ్చు, తన యొక్క ఆసక్తులు కావచ్చు, వాటన్నింటినీ ఒక పుస్తకంలో నమోదు చేసుకునేటువంటి రికార్డు. ఓకేనా? వాటన్నిటిని మనము ఒక పుస్తకంలో నమోదు చేసుకుంటున్నాం. ఆ రికార్డుని మనం ఏమంటున్నాము అంటే కేసు స్టడీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొజెక్టివ్ టెక్నిక్. ప్రొజెక్టివ్ టెక్నిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటి? విద్యార్థులకు కొన్ని వస్తువులను, బొమ్మలను చూపించి వాటి పట్ల విద్యార్థి ప్రవర్తనను పరిశీలించి వారి మానసిక సమస్యను తెలుసుకోవచ్చు. సో చాలా వరకు దీన్ని డాక్టర్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చూడండి, అంటే విద్యార్థులకు కొన్ని వస్తువులు ఇచ్చాము, ఓకేనా, అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఓకేనా, అతని మానసిక సమస్యలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పద్ధతే మనకి ఏంటి అంటే ప్రొజెక్టివ్. అంటే కొన్ని వస్తువులను కానివ్వండి, బొమ్మలు కానివ్వండి చూపించి వాటి పట్ల విద్యార్థి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఓకేనా, ప్రవర్తనను పరిశీలించి వారి మానసిక సమస్యను తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పద్ధతే మనకి ఏమవుతుంది అంటే ప్రొజెక్టివ్ టెక్నిక్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సోషియోమెట్రిక్ పద్ధతి. మరి సోషియోమెట్రిక్ పద్ధతి అంటే అర్థం ఏంటి అంటే విద్యార్థుల సాంఘిక ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధనం. విద్యార్థుల సాంఘిక ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనమే మనకి ఏమవుతుంది అంటే సోషియోమెట్రిక్ పద్ధతి. మరి దీని గురించి ఒక్కసారి మీకు రికలెక్ట్ చేస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనము ప్రొజెక్టివ్ టెక్నిక్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే వస్తువులను కానీ బొమ్మలను కానీ విద్యార్థికి చూపించి, ఓకేనా, తన యొక్క ప్రవర్తనను పరిశీలించి తన యొక్క మానసిక సమస్యను తెలుసుకోవడానికి ఉపయోగించేదే ప్రొజెక్టివ్ టెక్నిక్. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కేస్ స్టడీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ నోట్స్ రాసుకోండి, స్పష్టంగా అర్థమవుతాయి. నెక్స్ట్ మూల్యాంకన సోపాన క్రమం గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే
విద్యా లక్ష్యాల నిర్ణయం, ఆశిస్తున్న సామర్థ్యాల నిర్ణయం, మూల్యాంకన సాధనాల తయారీ, మూల్యాంకన సాధనాల నిర్వహణ, సమాధాన పత్రాలను దిద్దడము, విద్యార్థుల అభ్యసన ఫలితాలను విశ్లేషించడము, లోప నివారణ బోధన నిర్వహణ. ఒక్కసారి మనము క్రమాన్ని అబ్జర్వ్ చేసామనుకోండి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏంటి, ఓకేనా, సామర్థ్యాల నిర్ణయం అంటే ఇక్కడేంటి, విద్యా లక్ష్యాల నిర్ణయం, ఆశిస్తున్న సామర్థ్యాల నిర్ణయం. ఓకే, నెక్స్ట్ ఏంటి, సాధనాలు తయారు చేసుకోవాలి, మూల్యాంకన సాధనాల తయారీ. తర్వాత ఏంటి, మూల్యాంకన సాధనాల యొక్క నిర్వహణ ఉండాలి. ఫస్ట్ తయారు చేసుకోవాలి, తర్వాత నిర్వహించాలి. నిర్వహించిన తర్వాత ఏం చేయాలి, వాటిని సమాధాన పత్రాలను ఏం చేయాలి, కరెక్షన్ చేయాలి, అంటే దిద్దడము. ఫస్ట్ తయారు చేసుకోవాలి, తర్వాత నిర్వహించాలి, తర్వాత దిద్దాలి. తర్వాత ఏం చేయాలి, ఫలితాలను విశ్లేషించాలి. దిద్దిన తర్వాత మనం ఫలితాలను ఇస్తాం కదా, ఫలితాలను విశ్లేషించాలి. మరి ఫలితాలను విశ్లేషించిన తర్వాత ఏం చేయాలి, ఏవైనా తప్పులు చేసుకుంటే వాటిని నిర్ధారించాలి. లోప నివారణ బోధన నిర్వహణ. ఇవి మనం ఒక ఆర్డర్గా మనం ఈజీగా చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ తయారు చేసుకోవాలి, తర్వాత నిర్వహించాలి, తర్వాత దిద్దాలి, తర్వాత ఫలితాలను విశ్లేషించాలి, తర్వాత తప్పులు ఏమైనా చేసింటే వాటిని సరిచేయాలి. లోప నివారణ, ఇవన్నీ మనకు ఒక ఆర్డర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, పాఠశాలలో ప్రస్ఫుటంగా అమలయ్యేటివి మనకు సంగ్రహణాత్మక లేదా సంకలన మూల్యాంకనం పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు వీటిని కూడా అబ్జర్వ్ చేయాలి. బ్లాక్ అండ్ విలియం గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ప్రపంచంలో విద్యా ప్రతిభా స్థాయి గల మొదటి 4 దేశాలు సింగపూర్, కొరియా, జపాన్, హాంకాంగ్ దేశాల స్థాయికి ఇంగ్లాండ్, న్యూజిలాండ్, యుఎస్ఏలు నిర్మాణాత్మక మదింపు వల్ల చేరుకున్నాయి. బ్రూనర్. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ను కూడా అబ్జర్వ్ చేయవచ్చు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో చెప్తా, దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక్కసారి ఫాలో అయితే సరిపోతుందన్నమాట. ఒక్కసారి ఈ పాయింట్స్ను కూడా హైలైట్ చేసుకోండి. మదింపు, విద్యార్థి అభ్యసనంలో ఎందుకు వెనుకబడుతున్నాడు? మదింపు, విద్యార్థి అభ్యసనం మెరుగుపరచడానికి పాఠశాల ఏమి చేయాలి? మూల్యాంకనం, విద్యార్థి అభ్యసనాన్ని ఎలా క్రమబద్ధీకరించాలి? మూల్యాంకనం. ఓకేనా, అవన్నీ పాయింట్స్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి 1 by 1 క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ తరగతి వాతావరణం. ఓకేనా, తరగతి వాతావరణం చాలా ఇంపార్టెంట్ కదా. అంటే నిర్మాణాత్మక మదింపును 1971లో మొదటిసారి బ్లూమ్ హేస్టింగ్స్ మోడల్ రూపకల్పన అయితే చేశారు. చాలా ఇంపార్టెంట్, ఆ పాయింట్స్ని కూడా హైలైట్ చేసుకోండి, పర్సన్స్ పేరు కూడా. నెక్స్ట్ ఇక్కడ డెఫినేషన్ కూడా ఇచ్చారు, ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 2 సామర్థ్యాలు ఇక్కడ ఇమిడి ఉన్నాయి. ఆ 2 సామర్థ్యాలు విద్యార్థులు అవగాహనతో వినాలి, తమ అభిప్రాయాలను వెల్లడించాలి. అంటే ఇక్కడ ప్రతిస్పందన, మాట్లాడడం. అంటే విద్యార్థులు వినాలి, విన్న తర్వాత తమ అభిప్రాయాలను కూడా వెల్లడించాలి. ఈ పాయింట్ను హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ 2వది ఏంటి, అభ్యసన లక్ష్యాలు, విద్యార్థి నడవడి లేక అభ్యసన పర్యవేక్షణ. అంటే ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఒక పర్సన్ ఏ విధంగా చెప్పాడని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రీన్బర్గ్ క్రూగ్ ఏ విధంగా దాన్ని నిర్వచించాడు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేయండి. ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇతర విద్యార్థులతో పోల్చకూడదని స్పష్టంగా చెప్పినది రీన్బర్గ్ క్రూన్. హైలైట్ చేసుకోండి. ఎప్పటికీ విద్యార్థులను ఇతర విద్యార్థులతో పోల్చకూడదు, హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు ప్రదర్శించే నమ్మకం కూడా అభ్యసనంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పిన వారు ఎవరు అంటే ఏఎంఎస్. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. ఓకేనా, విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు ప్రదర్శించే నమ్మకం కూడా అభ్యసనంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్పిన వారు ఎవరు? ఏఎంఎస్. చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ హైలైట్ చేసుకోండి. ఉపాధ్యాయుడు విద్యార్థిని స్వయంగా పర్యవేక్షించడం వల్ల విద్యార్థుల్లో కొన్ని భావనలు అయితే ఉత్పన్నమవుతాయి. ఏంటవి? స్వతసిద్ధ ప్రేరణ ఏర్పడుతుంది, ఆత్మగౌరవం, కోహ్లర్ పరంగా ఆత్మగౌరవము, నెక్స్ట్ విద్యాభిషేక స్వయం భావన, నెక్స్ట్ హేత్వర్ధక మెప్పు, అభ్యసన శక్తి. ఆ పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ థియరీ పాయింట్స్ పరంగా ఇచ్చారు, ఒక్కసారి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. విద్యార్థుల వైవిధ్యం, వ్యక్తిగతంగా తగిన బోధన అనేది ఉపగమాల్లో వైవిధ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ని కూడా హైలైట్ చేయండి. మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేస్తే, ఏది మెయిన్ పాయింట్ కాదు ఈ డెఫినేషన్స్ మాత్రం క్లియర్గా హైలైట్ చేసుకోవాలి.
ఇక్కడ షుంక్ చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే విద్యార్థులు డెఫినేషన్స్ ఇంపార్టెంట్, అందుకే మీకు డెఫినేషన్స్ హైలైట్ చేస్తున్నా. విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్నా దానికన్నా వేగంగా నేర్చుకోగలుగుతారని చెప్పిన వారు షుంక్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే, అంటే ఏ పద్ధతిలో నేర్చుకోవాలో ముందే నిర్ణయించుకున్నారనుకోండి, దాన్ని మనం ఎంత సమయానికైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దానికన్నా వేగంగా నేర్చుకోగలరు అని తెలియజేసినటువంటి విద్యావేత్త ఎవరు అంటే షుంక్. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఒక్కసారి మీరు డెఫినేషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. నేను చెప్పినవి మాత్రం ఒక్కసారి హైలైట్ చేయండి. నెక్స్ట్ పజారెస్. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఏంటి ఇక్కడ? విద్యార్థులు దక్షత కలిగి ఉండడము ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మూల్యాంకనం మీద ఆధారపడి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది అని తెలియచేసినటువంటి విద్యావేత్త ఎవరు అని అడుగుతారు. హైలైట్ చేసుకోవాలి. విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది. మదింపే కాదు, మూల్యాంకనం మీద కూడా ఆధారపడి ఉంటుంది అని తెలియచేసినటువంటి విద్యావేత్త ఎవరు అంటే మజారెస్. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి మనకు ఈ ఫస్ట్ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మెయిన్ పాయింట్స్.